మెగా డిఎస్సీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనురాధ, కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాస్, పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకుని రాజీనామా చేశారని, రాష్ట్రంలో మెగా డిఎస్సీ పేరిట నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని, డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సుమారు 421 ఉద్యోగాలు పరీక్షలు రాయకుండా వారికి ఇష్టానుసారం వారికి కావలసిన వారికి ఇచ్చేసుకునే విధంగా చేసి దానికో జీవో ఇష్యూ చేసి వారి యొక్క తప్పిదం వారికి కావలసిన మనుషులందరినీ తీసుకున్న తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసి ఈ రకంగా వ్యవస్థ ప్రజలిచ్చిన అధికారం చేతిలో ఉంది కదా అని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నేల రాస్తూ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. డిఎస్సీ పరీక్షల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, తప్పనిసరిగా డిఎస్సీలో అక్రమాలు జరగలేదని సిబిఐ విచారణ ఆదేశించడం ద్వారా నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. డిఎస్సీ అవకతవకలపై నైతిక బాధ్యతను వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేటలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. డిఎస్సి పరీక్షలు ఏదైతే ఉందో పూర్తిగా అవకతవకలు అవినీతిమయంతో ఈరోజు రాష్ట్రంలో అనర్హులందరికీ కూడా చాలామందికి అనర్హులకి ఈ డిఎస్సిలో పోస్టులు ఇవ్వడం జరిగింది. 447 అనే జీవోలు తీసుకొచ్చి ఈ డిఎస్సి నియామకాలు ముందు తీసుకొచ్చారు. ఈ జీవోల్ని ఈ నియామకాలు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఈ 2 జీవోలు క్యాన్సిల్ చేశారు. దీని అర్థం ఏంటి? అవకతవకలు జరిగినట్టు కాదా? వాళ్ళు జీవితం అంతా కూడా చదువుకొని ఉద్యోగాల కోసం వేచి ఉంటే ఈ విధంగా అన్యాయంగా వాళ్ళని బలి చేసే కార్యక్రమం చేసి నువ్వు డబ్బులు తీసుకొని మళ్ళీ చర్చకు రమ్మంటావా? విద్యాశాఖ మంత్రి అంటే అవినీతి మంత్రి అయిపోయి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సిలో ఏదో తూతూ మంత్రంగా 16,000 ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టి దాంట్లో అవకతవకలు చేసి భారీ కుంభకోణాలు చేసి చివరికి లోకేష్ గారి ఇంట్లో పనిచేసే వాళ్ళకి, కంప్యూటర్ ఆపరేటర్లకి దొంగ మార్గంలో ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇలా ప్రతి విషయంలో దగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ రోజున మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కలిసాం. వీధి పోరాటాలు మీరు చూస్తున్నారు. గత సంవత్సరంన్నర నుంచే ఎక్కడ మేము అలసత్వం వహించట్లా. ఎక్కడ ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు ఓట్లు అడగడానికి. వీధుల్లో వచ్చి ప్రతి కార్యకర్త, నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పోరాటం చేస్తున్నాడు. ఎందుకు? ప్రజల కొరకు, వాళ్ళకి రావాల్సిన హక్కుల కొరకు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కొరకు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనను చేపట్టారు. మెగా డిఎస్సీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట్ గౌడ్, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీగా మారిందని ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. డిఎస్సీలో అన్యాయం జరిగిందని, నిరుద్యోగులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారని, వారికి న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.